స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నా బ్రో. హౌ టు స్టార్ట్ స్టాక్ మార్కెట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నావా, లేకుంటే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నావా, లేకుంటే నువ్వు రెండు చేయాలనుకుంటున్నావా? సో అలా అయితే ఫస్ట్ ఒక బ్రోకర్ దగ్గర ఒక డెమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ప్రజెంట్గా అయితే గ్రో, ఏంజల్ వన్, అప్ స్టాక్, జీరోదా, సో ఇలాంటి వాళ్ళు మంచి బ్రోకర్స్ ఉన్నారు. సో వాళ్ళ కాడ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు. స్వింగ్ ట్రేడ్స్ చేసుకోవచ్చు, లేకపోతే షార్ట్ టర్మ్ కి, లాంగ్ టర్మ్ కి ప్రతిదీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో అదే నువ్వు ట్రేడింగ్ చేయాలనుకుంటే ఒక మినిమం అట్లీస్ట్ 40,000 to 50,000 రూపీస్ క్యాపిటల్ ని గ్యాదర్ చేసుకో. సో నెక్స్ట్ ఒక ట్రేడింగ్ అకౌంట్ ని ఓపెన్ చేసుకో. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి పర్ ఆర్డర్ కి 20 రూపీస్ పడుతుంది. అంటే ఓపెన్ ఆర్డర్ కి 20 రూపీస్, క్లోజ్ ఆర్డర్ కి 20 రూపీస్. అరౌండ్ ఒక ట్రేడ్ ని మనం కంప్లీట్ చేయాలంటే 40 రూపీస్ పడుతుంది బ్రోకరేజ్ చార్జెస్. సో మనం దీన్ని తప్పించుకోవాలి ఫస్ట్. సో దీనికోసం మనకి ప్రజెంట్ గా మార్కెట్ లో జీరో బ్రోకరేజ్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఫ్లాట్ ట్రేడ్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. సో అందులో అకౌంట్ ఓపెన్ చేసుకో. సో దాని లింక్ కావాలనుకుంటే బయోలో ఉంటుంది, వెళ్ళి ఇన్స్టాల్ చేసుకో. సో నెక్స్ట్ మనకి క్యాపిటల్ ని దాంట్లో డిపాజిట్ చేసుకొని, సో ఇప్పుడు నువ్వు ఆప్షన్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి నిఫ్టీ 50 ఇండెక్స్ చాలా బెటర్ ఆప్షన్ ట్రేడింగ్ కి. సో దాంట్లో చేయడం స్టార్ట్ చేయి. సో నెక్స్ట్ నువ్వు ఏం చేయాలంటే ఒక లాట్ తోటే ట్రేడింగ్ చేయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 50,000 క్యాపిటల్ ఉంది కదా. సో ఆ క్యాపిటల్ కి ఎన్ని లాట్స్ వస్తాయి అన్ని తీసుకోకు, జస్ట్ ఒకటే లాట్ తీసుకో. ఒక లాట్ తీసుకొని ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసుకో. సో దాన్ని ఫాలో అవ్వు. అలా కొన్ని రోజులు దాన్ని ఫాలో అవుతుండు, దాన్ని బ్యాక్ టెస్ట్ చేస్తుండు అని లైవ్ మార్కెట్లో ఇంప్లిమెంట్ చెయ్యి. సో నీకు ఎంతవరకు అది వర్కౌట్ అవుతుందో లేదని నీకు తెలుస్తుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఒకటే లాటు కాబట్టి ప్రాఫిట్ అయినా లాస్ అయినా పెద్దగా మనకేముండదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం పెట్టే ఇప్పుడు 50,000 రూపీస్ ఉన్నాయి కదా క్యాపిటల్, దానిపైన నువ్వు మనకు ఎలాంటి ఆశలు ఉండొద్దు. అంటే దాని నుంచి మనం ఇంకా ₹1,00,000, 2 lakhs, 3 lakhs ఇలా సంపాదించేద్దాం అని ఉండకూడదు. సో అది జస్ట్ మనం ఒక ట్యూషన్ ఫీజు లాగా పెట్టుకోవాలి. అది పోయినా పర్లేదు, నేను ఫస్ట్ ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే నువ్వు తీసుకురా, లేకుంటే లేదు. కొన్ని రోజులు, కొన్ని నెలలు అలా చేస్తూనే ఉండు. సో నెక్స్ట్ నీకు కొన్ని రిస్క్ మేనేజ్మెంట్ కానీ మనీ మేనేజ్మెంట్ ప్రతిదీ నీకు తెలుస్తుంటుంది, ఎలా చేయాలి మార్కెట్లో అనేది. సో అలా స్ట్రాటజీస్ అనేది కొన్ని క్రియేట్ చేసుకుంటుండు. వాటిలో నీకు 80% ఆర్ 90% నీకు ఎంతవరకు వర్కౌట్ అవుతున్నాయో, అంటే హై సక్సెస్ రేట్ అయినా నీకు కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి కదా, అవి తీసుకొని సో వాటిపైన నువ్వు స్టిక్ అయిపోయి పొజిషన్ సైజింగ్ అండ్ స్టాప్ లాస్, టార్గెట్, ఎంట్రీస్ ఇవన్నీ కరెక్ట్ గా ప్లాన్ చేసుకో. మార్కెట్ లో రిస్క్ మేనేజ్మెంట్ అంటే పొజిషన్ సైజింగ్, మన కాడ ఎంత క్యాపిటల్ ఉంది, మనం ఎంత రిస్క్ చేస్తున్నాం. సో ఇన్ కేస్ అది మనకు రివర్స్ అయ్యి స్టాప్ లాస్ కొడితే మనకు ఎంత పోతుంది, టార్గెట్ కొడితే మనకు ఎంత వస్తుంది, ఇది మనకు క్యాలిక్యులేషన్స్ ఎప్పటికెప్పుడు మనకు ఉండాలి. ఇలా చేసుకుంటేనే మనం మార్కెట్లో లాంగ్ టర్మ్ లో సర్వే అవ్వగలం. ప్రాపర్ గా ఫస్ట్ ఒక ట్రేడ్ సెటప్ ని ప్లాన్ చేసుకో. మనకి ఎంట్రీ పాయింట్ వచ్చిందంటే ఎంట్రీ అయిపోవాలి, టార్గెట్ కొట్టిందంటే టార్గెట్ ఎగ్జిట్ అయిపోవాలి, స్టాప్ లాస్ కొట్టిందంటే ఎగ్జిట్ అయిపోవాలి. అంతేగాని స్టాప్ లాస్ కొట్టగానే నువ్వు ఇంకా వెయిట్ చేసి ఇంకా మళ్ళీ పైకి వెళ్తుందేమో అని వెయిట్ చేయకూడదు. అదే టార్గెట్ వచ్చిందంటే మనకి ఎమ్మట ఎగ్జిట్ అయిపోవాలి, ఇంకా పెరుగుతుంది అనుకొని మనం దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ మన ట్రేడ్ సెటప్ అలా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ట్రేడింగ్ సంబంధించి ఇంకా కొన్ని వీడియోస్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాం. సో అవన్నీ కావాలనుకుంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి.